నమస్తే. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ నేమ్ ఇచ్చినప్పటికీ అందులో మనకు ఆర్థమెటిక్ టాపిక్స్ కూడా ఉన్నాయి. అందులో మరొక ముఖ్యమైన టాపిక్ యావరేజెస్. సో ఈరోజు మనము యావరేజ్ అనే టాపిక్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ యావరేజ్? యావరేజ్ అంటే ఏమిటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. యావరేజ్ అంటే ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇది జనరల్గా మన అందరికీ తెలిసిన ఫార్ములా. గ్రూప్ 1 మెయిన్స్లో మనకు సరాసరి నుండి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఇది డిస్క్రిప్టివ్ పేపర్. సో జనరల్గా ఒక 4 నెంబర్లు ఇచ్చి వాటి సరాసరి ఎంత అని అడగరు. 4 నెంబర్లు ఇచ్చి వాటి సరాసరి ఎంత అని అడిగే అవకాశం లేదు. అలా కాకుండా క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది, వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా మీకు సరాసరి సూత్రం ఒకటి తెలిసి ఉండాలి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ మీకు మరికొన్ని ప్రాథమిక అంశాలు తెలిసి ఉండాలి సరాసరి గురించి. ఏంటివి అవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 20, 30 ఈ రెండు సంఖ్యలు తీసుకోండి. వాటి యొక్క సరాసరి ఎంత అంటే అందరూ చెప్తారు 20 + 30/2. 20 + 30 50, 50/2 అంటే 25. సో 20, 30ల సరాసరి ఎంత? 25. ఈ 25 అనేది గరిష్ట విలువ కన్నా తక్కువగాను కనిష్ట విలువ కన్నా ఎక్కువగాను ఉంది. 25 అనేది గరిష్ట విలువ కన్నా తక్కువగాను కనిష్ట విలువ కన్నా ఎక్కువగాను ఉంది. అయితే సో సరాసరి ఎల్లప్పుడూ కూడా గరిష్ట విలువ కన్నా తక్కువగాను కనిష్ట విలువ కన్నా ఎక్కువగాను ఉంటుంది. దాదాపు అన్ని సందర్భాల్లో అదే విధంగా ఉంటుంది. దాదాపు అనే పదం ఎందుకు వాడాను, 100% అనే పదం ఎందుకు వాడలేదు నేను అని మీకు డౌట్ రావచ్చు. అంటే 100% కేసులో కాదు, మ్యాక్సిమం కేసులో చాలా వరకు దాదాపు అన్ని సందర్భాలలో సరాసరి గరిష్ట విలువ కన్నా తక్కువగాను కనిష్ట విలువ కన్నా ఎక్కువగాను ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో సరాసరి అనేది గరిష్ట విలువ కన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. అవునా? ఎప్పుడు ఏ సందర్భంలో ఇది సాధ్యమవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, ఎప్పుడు అంటే కొన్ని సందర్భాలలో మాత్రమే. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ అంటే క్రికెట్ అనే పదము తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి సచిన్ అనే వ్యక్తి తెలుసు. సచిన్ అనే వ్యక్తి పేరు తెలియని వారు ప్రపంచంలో బహుశా ఎవరు ఉండరేమో. సో సచిన్ టెండూల్కర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సచిన్ టెండూల్కర్ సిడ్నీ గ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్లో చేసిన హైయెస్ట్ రన్స్ ఎంత అంటే 248. అంటే సిడ్నీ గ్రౌండ్లో సచిన్ టెండూల్కర్ యొక్క హైయెస్ట్ స్కోర్ ఎంత? 248. ఆ సిడ్నీ గ్రౌండ్లో అదొకటి కాదు, ఎన్నో మ్యాచెస్ సచిన్ ఆడారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, సిడ్నీ గ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్ల్లో సచిన్ టెండూల్కర్ హైయెస్ట్ స్కోర్ 248. అయితే అతని యొక్క సరాసరి పరుగులు ఎంత? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సూత్రం ప్రకారం ఏంటి? సరాసరి గరిష్ట విలువ కన్నా తక్కువ ఉంటుందని చెప్పాను. అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారు, సచిన్ యొక్క యావరేజ్ స్కోరు 248 కన్నా తక్కువ ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ అతనికి యావరేజ్ స్కోరు 320+ ఉంది. ఇది ఎలా సాధ్యం అంటే, సచిన్ అని కాదు, క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్కైనా కూడా వారి యొక్క సరాసరి స్కోరు కొన్ని సందర్భాలలో గరిష్ట విలువ కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే, ఉదాహరణకి అసలు ముందుగా ఒక బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ స్కోర్ ఎలా కనుక్కుంటారో మీకు తెలియాలి. ఒక బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ స్కోర్ సరాసరి పరుగులు ఎలా కనుక్కుంటారు అంటే, ఉదాహరణకి మీరు ఒక బ్యాట్స్మెన్, మీరు ఒక 10 ఇన్నింగ్స్ ఆడారనుకోండి. 10 ఇన్నింగ్స్ ఆడినప్పుడు అందులో ఒక 3 ఇన్నింగ్స్లో మీరు నాట్అవుట్గా ఉన్నారు అనుకుందాం. 3 ఇన్నింగ్స్లో మీరు అవుట్ కాలేదు, నాట్అవుట్గా ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క సరాసరి పరుగులు ఎంత అంటే, మీరు 10 ఇన్నింగ్లో చేసిన మొత్తం పరుగులు బై అవుట్ అయిన ఆటల సంఖ్య మాత్రమే చేస్తారు. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ బ్యాట్స్మెన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రన్స్ స్కోర్డ్ బై బ్యాట్స్మెన్ బై నెంబర్ ఆఫ్ అవుటెడ్ ఇన్నింగ్స్. అంటే ఒకవేళ మీరు నాట్అవుట్ ఎక్కువసార్లు ఉంటే మీ సరాసరి భారీగా పెరిగే అవకాశం ఉంది. మీరు ఆడిన ప్రతి ఆటలో కూడా, ఒక బ్యాట్స్మెన్ ఆడిన ప్రతి ఆటలో కూడా అవుట్ అయితే అప్పుడు వారి యొక్క సరాసరి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఈ క్రికెట్ బ్యాట్స్మెన్ విషయంలో మాత్రమే కొన్ని సందర్భాల్లో సరాసరి గరిష్ట విలువ కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు చూద్దాం, మన యొక్క గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటేషన్ ప్రకారము మెయిన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, వాటి గురించి మనం పరిశీలిద్దాం.
సో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఒక తరగతిలో ఉన్న 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 20 సంవత్సరాలు. 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 20 సంవత్సరాలు. వారితో పాటు వారి టీచర్ వయసు కూడా కలిపితే సరాసరి 1 సంవత్సరం పెరిగింది. అయితే టీచర్ వయసు ఎంత అని అడిగినప్పుడు ఏ విధంగా చేయాలి? దీన్ని మనము 2 పద్ధతుల ద్వారా చేయవచ్చు. ఆ 2 పద్ధతులు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మొదటి పద్ధతి ఏంటి అంటే గ్రూప్ 1 మెయిన్స్లో ఈ క్వశ్చన్ వస్తే ఎలా చేయాలి దాని గురించి మనం చూద్దాం. ముందుగా మనం గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ వస్తే ఎలా చేయాలి? 30 మంది విద్యార్థుల సరాసరి వయసు. మీరు స్టెప్స్ అని రాయాల్సి ఉంటుంది. 30 మంది విద్యార్థుల సరాసరి వయసు. క్వశ్చన్ మనకి ఏమిటి ఇచ్చారు? క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? 20 సంవత్సరాలను ఇచ్చారు. కాబట్టి 20 సంవత్సరాలు రాయండి. మరి 30 మంది విద్యార్థుల మొత్తము వయసు ఎంత? సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని చెప్పాను. మరి మొత్తము అన్నప్పుడు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య చేయాలి. 20 ఇంటూ 30 ఎంత? 600. అంటే 30 మంది విద్యార్థుల మొత్తం వయసు ఎంత అంటే 600 సంవత్సరాలు అవుతుంది. వారితో పాటు వారి యొక్క టీచర్ వయసు కూడా కలిపితే 30 మంది విద్యార్థులు ప్లస్ టీచర్ 31 మంది వ్యక్తులు అని రాద్దాం. విద్యార్థులు రాయకూడదు. ఎందుకు? ఇందులో ఒక టీచర్ ఉన్నారు కాబట్టి వ్యక్తులు అని ఒక కామన్ వర్డ్ వ్యక్తులు రాద్దాం. వీరందరూ విద్యార్థులు కాదు, వీరందరూ ఉపాధ్యాయులు కాదు. కాబట్టి 30 మంది వ్యక్తుల సరాసరి వయసు ఎంత అంటే 30 మంది విద్యార్థులతో పాటు టీచర్ వయసు కూడా కలిపాము కాబట్టి సరాసరి 1 సంవత్సరం పెరిగింది. 20 + 1 21 సంవత్సరాలు. మరి 31 మంది వ్యక్తుల మొత్తం వయసు ఎంత అంటే 31 × 21 చేయండి. 31 × 21 మీకు మల్టిప్లై చేయడం కష్టంగా ఉంటే దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఏందో చూద్దాం. 31 × 20 చేయండి. 31 × 20 చేస్తే మనకి ఎంత వస్తుంది? 620 వస్తుంది. 620. తర్వాత 31 × 31 చేయండి. 620 + 31 ఎంత? 651. 651 సంవత్సరాలు. సో 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 20 సంవత్సరాలు. వారితో పాటు టీచర్ వయసు కూడా కలిపితే సరాసరి 1 సంవత్సరం పెరిగింది. సో ఇప్పుడు 31 మంది విద్యార్థుల మొత్తం వయసు మనకి ఎంత వచ్చింది అంటే 651. 600 అనేది 30 మంది విద్యార్థుల మొత్తం వయసు. 651 అనేది 30 మంది విద్యార్థులతో పాటు టీచర్ వయసు కూడా కలిపితే 651 వచ్చింది. ఇప్పుడు టీచర్ వయసు ఎంత అంటే 30 మంది విద్యార్థులు ప్లస్ టీచర్ వయసు 651. ఇందులో నుండి 600 మైనస్ చేయండి. 51 సంవత్సరాలు వచ్చింది. అంటే టీచర్ యొక్క వయసు ఎంత అంటే 51 సంవత్సరాలు. టీచర్ వయసు ఎంత? 51 సంవత్సరాలు. ఎగ్జామ్లో వస్తే మీరు ఈ విధంగా 4 లైన్లు రాస్తేనే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా స్టెప్స్ రాయాల్సింది. సేమ్ ఇదే ప్రశ్నని ఒకవేళ గ్రూప్ 1 ప్రిలిమినరీలో వచ్చినట్లయితే దీన్ని మనం ఏ విధంగా చేయాలి? గ్రూప్ 1 ప్రిలిమినరీలో వస్తే దీన్ని ఏ విధంగా చేయాలి అంటే వెరీ సింపుల్. 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 20 సంవత్సరాలు అన్నారు. టీచర్ వయసు కూడా కలిపితే సరాసరి 1 సంవత్సరం పెరిగింది అన్నారు. సో ఇప్పుడు మొత్తం వయసు ఎంత అంటే సింపుల్ మెథడ్ ఒక 10 సెకండ్లలో కంప్లీట్ అవుతుంది. 10 సెకండ్లలో మీరు కంప్లీట్ చేయవచ్చు. అది ఏంటి అంటే విద్యార్థుల సంఖ్య ఇంటూ పెరిగిన సరాసరి ప్లస్ కొత్త సరాసరి. ఈ సూత్రాన్ని గుర్తుంచుకుంటే చాలు, మీరు ఈజీగా చేయవచ్చు. సో విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 30 మంది ఉన్నారు. వారితో పాటు టీచర్ వయసు కూడా కలిపితే పెరిగిన సరాసరి ఎంత? 1 ఇయర్ ఇంక్రీజ్ అయ్యింది. ప్లస్ కొత్త సరాసరి ఎంత? 20 + 1 ఎంత? 21.
చూసారా, 30 × 1 30, 30 + 21 51 సంవత్సరాలు. అంటే ఈ ఫార్ములా మీకు తెలిసినట్లయితే, ఈ సూత్రం మీకు తెలిసినట్లయితే 10 సెకండ్లలో మీరు ఆన్సర్ చేయవచ్చు. కేవలం 10 సెకండ్లలో ఆన్సర్ కనుక్కోవచ్చు. టీచర్ యొక్క వయసు ఎంత అంటే 51 సంవత్సరాలు అవుతుంది. 51 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. రెండవ ప్రశ్న రాయండి. ఐదుగురు విద్యార్థులలో 40 కిలోగ్రాముల బరువు ఉన్న ఒక వ్యక్తి బయటకు వెళ్ళి 40 కిలోగ్రాముల బరువు ఉన్న ఒక వ్యక్తి బయటకు వెళ్ళి అతని స్థానంలో కొత్త వ్యక్తి రావడం వలన సరాసరి 4 కిలోగ్రాములు పెరిగింది. సరాసరి బరువు 4 కిలోగ్రాములు పెరిగింది. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు ఎంత? ఐదుగురు మిత్రులలో 40 కిలోగ్రాముల బరువు ఉన్న ఒక వ్యక్తి బయటకు వెళ్ళి అతని స్థానంలో కొత్త వ్యక్తి రావడం వలన సరాసరి బరువు 4 కిలోగ్రాములు పెరిగింది. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు ఎంత? దీన్ని ఏ విధంగా చేయాలి? ఐదుగురు మిత్రుల యొక్క సరాసరి బరువు మనకు తెలుసా? ఇవ్వలేదు. ఐదుగురు వ్యక్తుల యొక్క ఇండివిజువల్ వెయిట్ మనకి ఇవ్వలేదు. వారి యొక్క సరాసరి బరువు మనకి ఇవ్వలేదు. అందులో ఒకే ఒక వ్యక్తి బరువు మనకి ఇవ్వడం జరిగింది. అంటే బయటికి వెళ్ళిన వ్యక్తి బరువు 40 కిలోగ్రాములు, కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు కూడా 40 కిలోగ్రాములే ఉంటే, అక్కడ -40 అవుతుంది, +40 అవుతుంది. అప్పుడు సరాసరిలో మార్పు అనేది ఉండదు. కానీ కొత్తగా వచ్చిన వ్యక్తి చేరడం వలన సరాసరి 4 కిలోగ్రాములు పెరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు ఖచ్చితంగా మొదటి వ్యక్తి కన్నా ఎక్కువ బరువు ఉంటాడు. సో కొత్తగా వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి కొత్తగా చేరడం వలన సరాసరి 4 కిలోగ్రాములు పెరిగింది. సరాసరి 4 కిలోగ్రాములు పెరిగింది. సో కాబట్టి సరాసరి అంటే పర్ హెడ్. కాబట్టి కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు ఎంత అంటే మిత్రుల సంఖ్య ఇంటూ పెరిగిన సరాసరి ప్లస్ మొదటి వ్యక్తి యొక్క బరువు. అంటే బయటికి వెళ్ళిన వ్యక్తి బరువు తీసుకోవాలి. మొదటి వ్యక్తి యొక్క బరువు. సో మిత్రుల సంఖ్య ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 5. యావరేజ్ వెయిట్ ఎంత పెరిగింది? 4 పెరిగింది. బయటికి వెళ్ళిన వ్యక్తి బరువు ఎంత? 40 కిలోగ్రాములు. 5 × 4 = 20, 20 + 40 ఎంత అంటే 60 కిలోగ్రాములు. సో కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు ఎంత అంటే 60 కిలోగ్రాములు ఉంటుంది, 60 kgs. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్లో గతంలో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. గతంలో వచ్చిన క్వశ్చన్ అంటే సేమ్ ఇదే క్వశ్చన్ అని కాదు, ఈ మోడల్లో క్వశ్చన్ రావడం జరిగింది. సో మీకు నెంబర్లు బైహార్ట్ చేసి నెంబర్లు గుర్తుపెట్టుకొని చెప్పడం నా ఉద్దేశం కాదు, కాన్సెప్ట్ అనేది మీకు ఇంపార్టెంట్. ఉదాహరణకి ఈరోజు నేను ఒక క్వశ్చన్ చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కేజీ పిల్లలకు ఒక చిన్న ఎడిషన్ చెప్పాలనుకోండి. నేను ఎల్కేజీ పిల్లలకి ఎడిషన్ చెప్పాలన్నప్పుడు 2 + 3 5 అని చెప్తే, సో నెక్స్ట్ డే ఎగ్జామ్లో 2 + 3 5 ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. అలా కాకుండా 5 + 4 ఇస్తే వాళ్ళు చేయడం కష్టంగా ఉంటుంది, అవుట్ ఆఫ్ సిలబస్ అని అనుకుంటారు. అయితే ఇక నా ఉద్దేశం ఏంటి 2 + 3 5 ఎలా వచ్చిందో చెప్పడం ఇంపార్టెంట్. 2 + 3 5 అని చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ఎలా వచ్చిందో చెప్పాలి. అది ఎలా వచ్చిందో మనం చెప్పగలిగితే రేపు ఎగ్జామ్లో 5 + 4 ఇచ్చినా ఇంకెలాంటి నెంబర్లు ఇచ్చినా కూడా చేయగలుగుతారు. సో కాబట్టి కాన్సెప్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో గతంలో గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ సేమ్ అదే మోడల్లో మీకు ఒక ప్రశ్న ఇస్తాను. సో రాయండి. ఒక తరగతిలో సెక్షన్ ఏలో ఉన్న 50 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 80. సెక్షన్ ఏలో ఉన్న 50 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 80. అందులో ఒక విద్యార్థికి పొరపాటున 70 మార్కులు వస్తే పొరపాటున 20గా తీసుకున్నారు. అందులో ఒక విద్యార్థికి 70 మార్కులు వస్తే
పొరపాటున 20 తీసుకున్నారు. పొరపాటున 20 తీసుకున్నారు. అదే కాలేజీలో సెక్షన్ బిలో 40 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 90. 40 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 90. అందులో ఒక విద్యార్థికి 20 మార్కులు 60 మార్కులు వస్తే పొరపాటున 20గా తీసుకున్నారు. అయితే ఆ తరగతిలో ఉన్న మొత్తం 2 సెక్షన్లోని 40 + 50 + 40 90 మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత? సో మళ్ళీ వినండి, 2 సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని. సెక్షన్ ఏలో 50 మంది విద్యార్థులు, సెక్షన్ బిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే క్వశ్చన్ ఏంటి? సెక్షన్ ఏ సెక్షన్ బిలో ఉన్న మొత్తం విద్యార్థుల యొక్క సరి అయిన సరాసరి ఎంత అని అడిగారు. కరెక్ట్ యావరేజ్ ఎంత అని అడిగారు. అంటే వీటిని మనం ఏ విధంగా చేయాలి అంటే, ఇందులో సెక్షన్ ఏ యొక్క యావరేజ్ ఇచ్చారు 80 అనేది. అది టీచర్ క్యాలిక్యులేషన్ ప్రకారం 80 వచ్చింది. కానీ అది చిన్న పొరపాటు ఉంది. ఏంటి ఆ పొరపాటు? క్యాలిక్యులేషన్లో ఎలాంటి పొరపాటు లేదు. క్యాలిక్యులేషన్లో కూడికలో కానీ భాగహారంలో కానీ ఎలాంటి పొరపాటు లేదు. కానీ అందులో ఆ 50 మంది విద్యార్థులలో ఒక విద్యార్థికి నిజానికి 70 మార్కులు వచ్చాయి. బై మిస్టేక్న 70 బదులు పొరపాటున విని 20 మార్కులు రాయడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ బిలో 40 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 90. అందులో కూడా ఒక విద్యార్థి యొక్క మార్కులు 60 వచ్చాయి, కానీ పొరపాటున 20 తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సెక్షన్ ఏ సెక్షన్ బిలో ఉన్న మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత? దీన్ని ఏ విధంగా చేయాలి? సెక్షన్ ఏలో ఉన్న విద్యార్థులకు వచ్చిన మొత్తం సరైన మార్కులు ఎంతో కనుక్కోవాలి, ప్లస్ సెక్షన్ బిలో వచ్చిన మొత్తం విద్యార్థులకి సరైన మార్కులు ఎంత టోటల్ కనుక్కొని బై 90 చేత డివైడ్ చేయాలి, 90 చేత డివైడ్ చేయాలి. సో దీన్ని ఏ విధంగా రాద్దాము అంటే, సెక్షన్ ఏలో 50 మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత? 80. 50 మంది విద్యార్థుల మొత్తము మార్కులు ఎంత? టోటల్ ఎంత అంటే 50 × 80 చేయాలి. 5 × 40 కాబట్టి పక్కన 2 zeros రాయండి. 4000. ఈ 4000 అనేది సరైన టోటల్ కాదు, కరెక్ట్ టోటల్ కాదు. 4000 అనేది కరెక్ట్ టోటల్ కాదు. ఆ టీచర్ క్యాలిక్యులేషన్ ప్రకారం 4000 వచ్చింది. మరి ఏలో ఉన్న 50 మంది విద్యార్థుల సరైన మొత్తం ఎంత? సరైన మొత్తం ఎంత అంటే, ఈ 4000 నుండి రాంగ్ మార్క్స్ని మైనస్ చేయండి, కరెక్ట్ మార్క్స్ని యాడ్ చేయండి. -20 + 70 చేస్తే 4050 అవుతుంది. సో 50 మంది విద్యార్థుల సరైన మొత్తం మార్కులు ఎంత అంటే 4050. సెక్షన్ ఏలో 50 మంది విద్యార్థుల మొత్తం మార్కులు సరైన సరాసరి ఎంత? సరైన సరాసరి ఎంత అంటే, ఈ 4050ని మనం 50 చేత భాగించాలి, విద్యార్థుల సంఖ్య చేత భాగించాలి. భాగించినట్లయితే ఇది క్యాన్సిల్ అవుతుంది, చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక 0 0 క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా 5 మిగతా నెంబర్ని 5 చేత క్యాన్సిల్ చేయండి. 5 × 40, 5 1 5. అంటే 50 మంది విద్యార్థుల సరాసరి మొత్తము, సరైన విద్యార్థుల సరాసరి ఎంత? 81 వచ్చింది. అయితే ఇక మనకు కావాల్సింది ఏంటి? 50 + 40 90 మంది విద్యార్థుల సరైన సరాసరి ఎంత అని అడిగారు. 90 మంది విద్యార్థుల సరాసరి ఎంత అన్నప్పుడు ఏం చేయాలి అంటే, 50 మంది విద్యార్థులు + 40 మంది విద్యార్థులకు వచ్చిన మొత్తం టోటల్ కనుక్కోండి. మొత్తం టోటల్ కనుక్కున్న తర్వాత సెక్షన్ బిలో 40 మంది విద్యార్థుల సరాసరి ఎంత? 40 మంది విద్యార్థుల సరాసరి 90 ఇవ్వడం జరిగింది. 40 మంది విద్యార్థుల మొత్తం మార్కులు ఎంత? 40 × 90, 4 9 36, 3600. ఇది టీచర్ క్యాలిక్యులేషన్ ప్రకారం 3600 వచ్చింది.
టీచర్ క్యాలిక్యులేషన్ ప్రకారం 3600 వచ్చింది. బట్ అది సరైన టోటల్ కాదు. ఎందుకంటే 40 మంది విద్యార్థుల సరైన మొత్తము ఎంత? సరైన మొత్తం ఎంత అంటే ఈ 3600 నుండి రాంగ్ మార్క్స్ మైనస్ చేయండి, కరెక్ట్ మార్క్స్ యాడ్ చేయండి. 3640 అవుతుంది. 3640. ఇప్పుడు ఏం చేయాలి? సెక్షన్ ఏలో సెక్షన్ బిలో ఉన్న మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత? సెక్షన్ ఏ అండ్ బిలో మొత్తము విద్యార్థుల సరాసరి సరైన సరాసరి ఎంత? కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే ఏలో వచ్చిన విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు ఎంత? 4050. సెక్షన్ బిలో ఉన్న విద్యార్థులకు వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత? 3640 బై మొత్తం విద్యార్థుల సంఖ్య 50 + 40. 50 + 40. సో దీన్ని టోటల్ చేయండి. దీన్ని మనం టోటల్ చేసినట్లయితే 4050 + 3640. 4000 + 3000 7000. 4000 + 3000 7000. సో 7000 మనకు ఎంత వచ్చింది చూడండి. 4000 + 3 7000. 7690. 7690 బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 90. ఇక మనం వీటిని క్యాన్సిల్ చేసినట్లయితే 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 9 ఎంబుల 72. 9 ఎంబుల 72. ఇంకెంత ఉంటుంది? 4 ఉంటుంది. 49 ఉంటుంది. సో 9 ఎంబుల 72. 4 9 49 అంటే 9 5ల 45. 9 5ల 45. డెసిమల్ తీసుకోండి. ఇంకా 4 ఉంటుంది. 4 పక్కన 0 రాస్తే 40 అవుతుంది. 9 4 36. 36. 9 4 36 అంటే మళ్ళీ 4 ఉంటుంది. 4 పక్కన 0 పెడదాం. 40 అవుతుంది. 9 4 36. సో ఎప్పుడైనా కూడా క్యాలిక్యులేషన్ మనం చేసేటప్పుడు డెసిమల్ తర్వాత మీరు 2 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. 85.44 తీసుకుంటే సరిపోతుంది. 85.44 తీసుకోండి, సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ రాయండి. ఏంటి ఈ థర్డ్ క్వశ్చన్? ఈ సరాసరి సంబంధించి ఇందులో మరొక ప్రశ్న చూద్దాం. రైట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఏ బిల సరాసరి బరువు 50 కిలోగ్రాములు. ఏ బిల సరాసరి బరువు 50 కిలోగ్రాములు. బీసీల సరాసరి బరువు 70 కిలోగ్రాములు. సిఏల సరాసరి బరువు 60 కిలోగ్రాములు. అయితే వారి యొక్క వ్యక్తిగత బరువులు కనుక్కోండి. ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ బి అండ్ సి. ముగ్గురు ఫ్రెండ్స్ ఏ బి అండ్ సి అని ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్లో ఏ బిల సరాసరి బరువు 50 కిలోగ్రాములు, బీసీల సరాసరి బరువు 70 కిలోగ్రాములు, సిఏల సరాసరి బరువు 60 కిలోగ్రాములు అయితే వారి యొక్క ఇండివిజువల్ వెయిట్ ఎంత? సరాసరి అంటే మీకు తెలిసిందే, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంటే ఏ ప్లస్ బి బై 2 ఎంత? 50 కిలోగ్రాములు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 × 50 100 kg. 2 × 50 100 kg. బీసీల సరాసరి బరువు 70 కిలోగ్రాములు అన్నారు. సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో బి ప్లస్ సి బై 2. బి ప్లస్ సి బై 2 ఈజ్ 70 kg. అంటే బి ప్లస్ సి ఎంత? 2 × 70 ఎంత అవుతుంది? 140 అవుతుంది. 140 కిలోగ్రాములు. సిఏల సరాసరి బరువు 60 కిలోగ్రాములను ఇచ్చారు. అంటే సిఏల మొత్తం బరువు ఎంత? 2 × 60 120 కిలోగ్రాములు అవుతుంది. 120 కిలోగ్రాములు. ఇందులో దీని మొదటి ఈక్వేషన్ అని, దీని రెండవ ఈక్వేషన్ అని, ఇది మూడవ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్లు మనం యాడ్ చేసినట్లయితే ఏ ప్లస్ ఏ 2a అవుతుంది, బి ప్లస్ బి 2b అవుతుంది, సి ప్లస్ సి 2c అవుతుంది. సో 2a ప్లస్ 2b ప్లస్ 2c అవుతుంది. ఇందులో 2ని మనం కామన్ తీసినట్లయితే 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? ఈ మూడు విలువని యాడ్ చేయండి. 100 140 120 360 అవుతుంది. అంటే 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 360 అవుతుంది.
ఇందులో ఈ 2ని క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2, 2 180s. సో మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ, ఏబిసిల మొత్తం బరువు ఎంత అంటే 180 కిలోగ్రాములు. 180 కిలోగ్రాములు. బట్ మొదట ఏమి ఇచ్చారు మనకు, వారి యొక్క ఇండివిజువల్ వెయిట్ ఎంత, ఏబిసి అనే ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క వ్యక్తిగత బరువు ఎంత అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ యొక్క బరువు ఎంత, ఏ యొక్క బరువు ఎంత, ఏ యొక్క బరువు ఏబిసిల మొత్తం బరువు 180. 180 నుండి బీసీల బరువు మనం మైనస్ చేద్దాము. 180 - 140 ఈజ్ 40 kg అవుతుంది. అదేవిధంగా బి యొక్క బరువు ఎంత, ఏబిసిల మొత్తం బరువు 180. 180 నుండి మనకు బి కావాలి కాబట్టి అందులో సిఏ మైనస్ చేయండి. సిఏల మొత్తం బరువు ఎంత అంటే 120. 180 - 120 ఎంత అవుతుంది, 60 కిలోగ్రాములు అవుతుంది. అదేవిధంగా సి యొక్క బరువు ఎంత అంటే ఏబిసిల నుండి ఏబిల యొక్క బరువు మైనస్ చేయాలి. ఏ ప్లస్ బిల యొక్క బరువు ఎంత అంటే 100 కిలోగ్రాములు. సో సి యొక్క బరువు ఎంత అంటే 80 కిలోగ్రాములు అవుతుంది. ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. మనకు ఈ యావరేజ్ అనేది కేవలం గ్రూప్ 1 మెయిన్స్ కోసం మాత్రమే కాదు, రేపు మీరు రాయబోయే డిఏఓ ఎగ్జామినేషన్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీరు రాయబోయే గ్రూప్ 1 ఎగ్జామ్కి, డిఏఓకి, గ్రూప్ 4కి ఉపయోగపడుతుంది. కాబట్టి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వీటిని ప్రాక్టీస్ చేయండి. డిఏఓ సెకండ్ పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలకి 150 నిమిషాల సమయం ఉంటుంది. అంటే ఒక ప్రశ్న మీరు 1 నిమిషంలో చేయాలి. ఎవరైతే సాధారణ పద్ధతిలో చేస్తారో వారు విజయం సాధించడం కష్టం. కాబట్టి జనరల్ మెథడ్స్తో పాటు మీకు వేద గణిత పద్ధతులు కూడా మీకు తెలిసి ఉంటేనే చేయగలుగుతారు. ఓకే, ఈ సరాసరిలో మరొక ప్రశ్న చూద్దాం. మనం ఈ సరాసరిలో మరొక క్వశ్చన్ చూద్దాం. మొత్తం మనకు 11 సంఖ్యలు ఉన్నాయి. ఈ 11 సంఖ్యల సరాసరిలో 11 సంఖ్యల సరాసరి మనకు క్వశ్చన్ ఇచ్చారు. సరాసరి 60 అని ఇచ్చారు. 60. ఈ 11 సంఖ్యలలో మొదటి 6 సంఖ్యల సరాసరి 58 అని, చివరి 6 సంఖ్యల సరాసరి 65 ఇచ్చారు. అయితే అందులో 6వ సంఖ్య ఏది? మొత్తం 11 సంఖ్యలు ఉన్నాయి. 11 సంఖ్యలలో మొదటి 11 సంఖ్యల సరాసరి 60 ఇచ్చారు. ఈ 11 సంఖ్యలలో మొదటి 6 సంఖ్యల సరాసరి 58, చివరి 6 సంఖ్యల సరాసరి 65 ఇచ్చారు. ఇప్పుడు 6వ సంఖ్య కనుక్కోండి అన్నారు. ఈ క్వశ్చన్ చూసిన తర్వాత కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే క్వశ్చన్లో ఏమైనా తప్పు ఉందేమో అనే ఆలోచన వస్తుంది. ఎందుకు, ఇక్కడ మొదటి 6 సంఖ్యలు అన్నాము, చివరి 6 సంఖ్యలు అన్నాము. 6 + 6 ఎంత రావాలి? 12 సంఖ్యలు. కానీ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, మొత్తం అక్కడ 12 నెంబర్స్ లేవు, 11 సంఖ్యలు మాత్రమే ఉన్నాయని ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పు ఉందేమో అని అనుకుంటారు. నో, ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు. క్వశ్చన్ అనేది 100% కరెక్ట్గా ఉంది. మొదటి 6 సంఖ్యలు అంటే అర్థం ఏంటిది? ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్ అండ్ సిక్స్త్ నెంబర్. మొదటి సంఖ్య నుండి 6వ సంఖ్య వరకు తీసుకోవాలి. వాటి సరాసరి 58 అని మన క్వశ్చన్లో ఇచ్చారు. చివరి 6 సంఖ్యల సరాసరి అన్నప్పుడు ఏం చేయాలి? చివరి నుండి 6th నెంబర్ వరకు రావాలి. అంటే 11th నెంబర్, 10th నెంబర్, 9th, 8th, 7th అండ్ 6th నెంబర్. అంటే ఈ 6th నెంబర్ అనేది మొదటి గ్రూప్లో వస్తుంది, రెండవ గ్రూప్లో కూడా వస్తుంది. ఈ చివరి 6 సంఖ్యల సరాసరి 65. మనకు కావాల్సింది ఏంటిది? 6th నెంబర్ ఎంత అని అడిగారు. 6th నెంబర్ కావాలి అని మీరు ఏం చేయాలి అంటే ముందుగా మీరు మొదటి 6 సంఖ్యల మొత్తం కనుక్కోండి, తర్వాత చివరి 6 సంఖ్యల మొత్తం కనుక్కోండి, అందులో నుండి 11 సంఖ్యల మొత్తం కనుక్కోండి. మొదటి 6 ప్లస్ చివరి 6 అంటే 12 సంఖ్యలు. నిజానికి అక్కడ 11 సంఖ్యలే ఉన్నాయి. 6th నెంబర్ అనేది 2 టైమ్స్ రావడం వలన ఇక్కడ 12 నెంబర్స్ రావడం జరిగింది. సో ముందుగా మొదటి 6 సంఖ్యల మొత్తం ఎంత? 6 ఇంటూ వాటి సరాసరి ఎంత? 6 ఇంటూ 58. దీనికి చివరి 6 సంఖ్యలు కలపండి, 6 ఇంటూ 65. ఇందులో నుండి 11 సంఖ్యలు 11 సంఖ్యలు మొత్తం మైనస్ చేయండి, 11 ఇంటూ 60. 6 ఇంటూ 58. అందరూ కూడా రఫ్ వర్క్ చేస్తూ ఉంటారు.
మీరు మాత్రం మైండ్లో మల్టిప్లై చేయండి. 6 × 58 ఎలా చేస్తాం? 6 × 50, 6 5ల 30 కాబట్టి 6 × 50 300, 6 ఎంబుల 48 కాబట్టి 348 ప్లస్ 6 × 65, 6 6ల 36 అంటే 360 ప్లస్ 6 5ల 30, 360 ప్లస్ 30 ఎంత అంటే 390 మైనస్ 11 6ల 66, 660. దీన్ని సింప్లిఫై చేసి వచ్చే నెంబరే మీకు 6th నెంబర్ అవుతుంది. మరి దీన్ని వేగంగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. తక్కువ టైంలో ఎలా సింప్లిఫై చేయాలి జాగ్రత్తగా చూడండి. 300 ప్లస్ 300 600 మైనస్ 600 0, 90 మైనస్ 60 30, 30 ప్లస్ 48 78. ఇది వినడానికి బాగానే ఉంది. 78 వచ్చింది మనకు, వినడానికి బాగానే ఉంది కానీ అందరికీ అర్థం కాలేదు. ఇప్పుడు దీన్ని స్లో మోషన్లో చేద్దాం. తక్కువ టైంలో అంటే స్లోగా చెప్పుకుందాం, మీరందరూ చేయగలుగుతారు. ముందుగా 100 మాత్రమే తీసుకోండి. 300 ప్లస్ 300 ఎంత? 600. 600 నుండి ఈ 600 మైనస్ చేయండి. 1లు 10 తీసుకోకండి, ఓన్లీ 100 మాత్రమే చూడండి. 300 ప్లస్ 300 600, 600 మైనస్ 600 0. దెన్ నెక్స్ట్ వన్ ఏం చేయాలి? ఈ 90 నుండి 60 మైనస్ చేయండి 30. 30 ప్లస్ 48 ఎంత? 78. 30 ప్లస్ 48 ఎంత? 78. సో ఈ విధంగా మనము 6వ సంఖ్యని కనుక్కోవచ్చు. ఈ విధంగా 6వ సంఖ్యని మనం కనుక్కోవచ్చు. సరాసరి నుండి మనకు ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒక ప్రశ్న మనం ఏ విధంగా చేయాలి అంటే ఇది 10 మార్కులకు రావచ్చు, లేదా 5 మార్కులకి 2 ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మెయిన్స్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో వాటిని ముందు వీడియోలో మరికొన్ని భాగాలు సరాసరిని మరికొన్ని వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీరు అందరూ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, వాటిని ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.